అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆదికాండంలోంచి ఒక చాలా శక్తివంతమైన కథను విశ్లేషించుకుందాం. ఇది మానవ బలహీనత గురించి, దేవుని కృప గురించి ఎన్నో లోతైన పాఠాలు నేర్పుతుంది కథ. ఒక్కోసారి భయం మనల్ని ఎలా దారి తప్పిస్తుందో, అదే సమయంలో మనం అస్సలు ఊహించని వ్యక్తుల్లోంచి యథార్థత ఎలా బయటకొస్తుందో ఇందులో మనం చూడబోతున్నాం. సరే, మరి ఆలస్యం చేయకుండా ఈ కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఈ కథలోని ప్రతి మలుపును లోతుగా చూడబోతున్నాం. అబ్రహాము చేసిన ఒక చిన్న పొరపాటు దగ్గర్నుంచి మొదలుపెట్టి, ఆ తర్వాత జరిగిన దైవిక జోక్యం, నైతిక సవాళ్లు, ఆఖరికి ఒక అద్భుతమైన సయోధ్య వరకు, ఇలా ప్రతి అంశం మనకొక అమూల్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది. మన కథ విశ్వాస పితామహుడైన అబ్రహాముతో మొదలవుతుంది. ఆయన ఒక కొత్త దేశం అంటే గెరారులోకి అడుగుపెడుతున్నాడు. సరిగా ఇక్కడే ఆయన విశ్వాసానికి ఒక పెద్ద పరీక్ష ఎదురుకాబోతోంది. ఆ ప్రదేశంలో దేవుని భయం లేదని, తన అందమైన భార్య సారా కోసం అక్కడివాళ్లు తనను చంపేస్తారేమో అని అబ్రహాము భయపడ్డాడు. ఆ భయమే అతన్ని తన యథార్థతతో రాజీపడేలా చేసింది. ఇది చాలా ప్రమాదకరమైన సంఘటనలకు దారితీసింది. సరిగ్గా ఇక్కడే కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. ఈ ఒక్క అబద్ధం వల్ల ఏమైందంటే, గెరారు రాజైన అభిమెలకు షారాకు ఇంకా పెళ్లి కాలేదనుకొని ఆమెను తన అంతఃపురానికి తీసుకెళ్ళిపోతాడు. ఆలోచించండి, విశ్వాస పితామహుడైన ఒక ప్రవక్త భయం ఏ పాపమెరుగని ఒక రాజును తెలియకుండానే ఎంత పెద్ద ప్రమాదంలోకి నెట్టేసింది. ఇప్పుడు కథ అమాయకుడైన రాజైన అభిమెలకు వైపు మళ్ళుతుంది. అసలు తనకేం సంబంధం లేకపోయినా ఒక పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాడు. కాని ఇక్కడే ఒక అద్భుతం జరిగి మొత్తం కథ గమనాన్నే మార్చేస్తుంది. దేవుడే స్వయంగా కలలో అబీమెలెకుకు కనిపించి చాలా కఠినంగా హెచ్చరించాడు. షారా గురించిన నిజాన్ని బయటపెట్టి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేశాడు. ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు, ఒక రకంగా దైవిక రక్షణ కూడా. ఇక్కడే అసలు కథలో అసలైన ట్విస్టుంది. చూడండి, అన్యజనుడైన ఒక రాజు నైతికతను, ఆయన యథార్థతను దేవుడే స్వయంగా ధృవీకరిస్తున్నాడు. నువ్వు పాపం చేయకుండా నిన్ను ఆపింది నేనే అని దేవుడు చెప్పడం అబీమెలెకు అమాయకత్వాన్ని, అదే సమయంలో దేవుని అపారమైన కృపను ఎంత అద్భుతంగా వివరిస్తోందో కదా. నిద్రలేచిన వెంటనే అబీమెలెకు ఏమాత్రం ఆలస్యం చేయలేదు. దేవుడిచ్చిన హెచ్చరిక ప్రకారం వెంటనే చర్య తీసుకున్నాడు. ఇది ఒక నాటకీయమైన ఘట్టానికి దారితీసింది. ఇక్కడ ఎవరు సరైనవాళ్లు, ఎవరు తప్పు చేసినవాళ్లు అనే పాత్రలు పూర్తిగా తారుమారయ్యాయి. గమనించండి, ఈ కీలకమైన క్షణంలో ప్రవక్త అయిన అబ్రాహాము కాదు, రాజైన అబీమెలెకు ఈ కథలో ఒక నైతిక శక్తిగా నిలబడ్డాడు. ఆయన అబ్రాహామును నిలదీసి, నువ్వు చేసిన పనికి జవాబు చెప్పు అని అడిగాడు. ఈ మాటల వెనుక ఉన్న బలాన్ని గమనించండి. ఒక లౌకిక పాలకుడు ఏకంగా దేవుని ప్రవక్తను తన నైతిక బాధ్యతలో ఎందుకు విఫలమయ్యావని నిలదీస్తున్నాడు. యథార్థత అనేది ఏ ఒక వర్గానికో మతానికో చెందినది కాదని ఇది మనకు చాలా బలంగా గుర్తుచేస్తుంది. సరే, ఇప్పుడు అబీమెలెకు అడిగిన సూటి ప్రశ్నలకు అబ్రహాము ఎలా స్పందించాడో చూద్దాం. తన అబద్ధాన్ని సమర్థించుకోడానికి ఆయన చెప్పిన కారణాలేంటో ఒక్కసారి విశ్లేషిద్దాం. ఇక్కడ అబ్రాహాము 3 రకాల కారణాలు చెప్పాడు. మొదటిది నిజంగానే తన ప్రాణాలమీద భయం. రెండవది టెక్నికల్గా నిజమే అయినా కావాలనే తప్పుదోవ పట్టించే ఒక సగం నిజం. మూడవది తన భార్యతో ఎప్పుడో చేసుకున్న ఒక పాత ఒప్పందం. సో అసలు విషయమేంటంటే, అతను నిజమైన భయాన్ని, తప్పుదారి పట్టించే నిజాల్ని కలిపి తన తప్పును కప్పిపుచ్చుకోడానికి గట్టిగా ప్రయత్నించాడన్నమాట. సరే, మరి గందరగోళం ఎలా పరిష్కారమైందో చూద్దాం. న్యాయాన్ని, శాంతిని మళ్లీ నిలబెట్టడానికి అబీమెలెకు తీసుకున్న అద్భుతమైన చర్యలపై ఇప్పుడు దృష్టి పెడదాం. అబీమెలెకు కేవలం తప్పు సరిదిద్దడమే కాదు, అంతకుమించి ఎంతో ఉదారంగా నష్టపరిహారం కూడా చెల్లించాడు. షారాను తిరిగి ఇచ్చేయడం, గొర్రెలు, పశువులు, సేవకుల్నివ్వడం, చివరికి తన దేశంలోనే నివసించడానికి భూమినివ్వడం, ఇవన్నీ న్యాయం పట్ల ఆయనకున్న నిబద్ధతను చూపిస్తాయి. ఆ 1000 వెండి నాణేలు కేవలం డబ్బు కాదు, అది షారా గౌరవాన్ని అందరి ముందు పునరుద్ధరించడం, జరిగిన తప్పు ఎంత తీవ్రమైనదో ఒప్పుకోవడానికి ఒక ప్రతీక. ఒక రకంగా డబ్బుతో గౌరవాన్ని తిరిగి నిలగెట్టడమన్నమాట.
ఇక్కడ మనం సయోధ్యకు చివరి అంకాన్ని చూస్తున్నాం. అబ్రహాము ప్రార్థన చెయ్యగానే అబీమెలకు ఇంటివారికి దేవుడు స్వస్థతనిచ్చాడు. చూడండి, తప్పు ఒప్పుకోవడం, నష్టపరిహారం చెల్లించడం, ఆ తర్వాత ప్రార్థన చెయ్యడం, వీటి ద్వారా దైవిక ఆశీర్వాదం ఎలా తిరిగి వచ్చిందో. ఇంతటితో కథ ముగిసింది. అయితే ఈ పాత కథకు మన ఆధునిక జీవితానికి మధ్య ఉన్న సంబంధమేంటి? ఈ కథ నుండి మనం నేర్చుకోగల శాశ్వతమైన పాఠాలేమున్నాయి? ఈ కథ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలివే. ఎంత గొప్ప విశ్వాసులైనా సరే భయంతో తప్పులు చేయగలరు. అయినా కూడా దేవుని కృప మనల్ని కాపాడుతూనే ఉంటుంది. యథార్థత అనేది ఎవరి సొత్తు కాదు. సగం నిజాలు కొన్నిసార్లు పూర్తి అబద్ధాల కన్నా చాలా ప్రమాదకరమైనవి. ఇంకా నిజమైన సయోధ్య జరగాలంటే నష్టపరిహారం, క్షమాపణ రెండూ చాలా అవసరమని ఈ కథ మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఈ విశ్లేషణను ముగిస్తూ ఈ ఒక్క ప్రశ్నతో మిమ్మల్ని వదిలివేస్తున్నాను. మన జీవితంలో భయమనే తుఫాను వచ్చినప్పుడు అబ్రహాములా సాకులు వెతక్కడం కాకుండా అబీమెలకులా యథార్థతతో నిలబడటాన్ని మనం ఎలా ఎంచుకోగలం? ఈ కథలోని పాఠాలను మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలో ఒక్కసారి ఆలోచించండి. ధన్యవాదాలు.